మన వ్యూయర్స్ చాలామంది అడుగుతున్న ప్రశ్న, పశువు ఎదకు రావడానికి ఏ మందులు వాడాలి అని. గర్భసంచి పెరుగుదలకు పోషణ పట్ల శ్రద్ధ వహించాలి. పచ్చగడ్డి, ఎండుగడ్డితో పాటు 30 రోజుల పాటు రోజుకి కేజీ దానా చొప్పున అందివ్వాలి. విటమిన్ ఏ, డి, ఈ ఉన్నటువంటి మల్టీస్టార్ హెచ్ లేదా బోవి బెస్ట్ వంటి టానిక్లు వాడాలి. మినరల్ మిక్చర్ రోజుకి 30 గ్రాముల చొప్పున అందివ్వాలి. అప్పుడే సకాలంలో ఎదకు వచ్చి కట్టు నిలుస్తాయి. పాడి రైతులు చాలా మంది దానాలో భాగంగా మినపొట్టును వాడుతుంటారు. మినపొట్టులో ఉండే ఫైటోఈస్ట్రోజన్స్ వల్ల పశువులు చూడి మోయవు. చూడి పశువుల్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పశు పోషకులు తమ పశువులకు మినపొట్టు మేపకూడదు. దానికి బదులుగా పెసరపొట్టు గాని, కంది చున్ని గాని వాడుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్న ప్రశ్న, సూడి గేదెలకు నట్టల నివారణ చేయడానికి ఏ మందు వాడితే మంచిది అని. ఫెన్బెండజోల్ చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈనడానికి 15 రోజుల ముందు ఇవ్వడం ద్వారా పశువు యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడి పొదుగువాపు లాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. పశువు ఈనిన రోజు నుండి 15 రోజుల వరకు రోజుకి 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో బెల్లం కలిపి 15 రోజులు తినిపిస్తే అది గర్భాశయం శుద్ధికి, అధిక పాల దిగుబడికి, సకాలంలో తిరిగి సూడి మోయడానికి ఉపయోగపడుతుంది. ఈనిన వెంటనే మాయ వేయకపోవడం పశువుల్లో సాధారణంగా చూసే సమస్య. ఇది పోషక లోపం, హార్మోన్ల అసమతుల్యత, అంటువ్యాధులు లేదా ప్రసవ సమయంలో జాగ్రత్తల లోపం వల్ల జరుగుతుంది. పశువు ఈనిన తరువాత సాధారణంగా 2 నుంచి 8 గంటల్లో మాయ వేయాలి. అలా వేయకపోతే పశువైద్యుల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో మాయను తీసివేయించాలి. వ్యాధులు సోకకుండా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు 3 నుంచి 5 రోజులు వాడాలి. ఎగ్జాపార్, యుట్రివైవ్ వంటి టానిక్లను 100 mlను ఉదయం, సాయంత్రం త్రాగించాలి. ఈ సమస్య రాకుండా పశువు చూలిగా ఉన్నప్పుడే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ మొదలైన ఖనిజ లవణాలు ఉన్న ఆహారాన్ని అందించి తగిన వ్యాయామం ఇవ్వడం అవసరం. కొన్ని రకాల మిశ్రమాలను కలిపి వేడి చేయడం, మగ్గబెట్టడం ద్వారా వాటిని పోషకాలతో నింపి పశువులకు అందించే పద్ధతిని బైపాస్ దానా అంటారు. ఈ విధానంలో దానాలో పోషకాల శాతం పెరిగి పశువులకు ప్రయోజనకరంగా, రైతులకు లాభదాయకంగా ఉంటుంది. బైపాస్ తత్వం కలిగిన మాంసకృతులను అందించే పద్ధతులు: పత్తి గింజల చెక్క, వేరుశెనగ చెక్క, పొద్దుతిరుగుడు విత్తనాల చెక్క మొదలగు పదార్థాలు మాంసకృతులు బైపాస్ ప్రోటీన్ల లక్షణం కలిగి ఉంటుంది. అందువలన పై పదార్థాలను నేరుగా లేదా సమీకృత దానాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది. సోయా చిక్కుడు, చేపపిండి, రొయ్యపిండి వంటి వాటిని మనం రోజు పశువులకు ఇచ్చే దానాలో కలిపి అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుంది. కొన్ని పశువులలో ఈ బీరుపొట్టు వాడటం వల్ల ఆమ్లజీర్తి ఏర్పడుతుంది. దీనినే యాసిడ్ ఇండైజెషన్ అని అంటారు. కడుపులో ఎసిడిటీ ఎక్కువైపోయి జీర్ణక్రియ దెబ్బతింటుంది. కాబట్టి బీరుపొట్టును వాడేటప్పుడు ప్రతి పశువుకు కూడా రోజు సోడా ఉప్పును 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఇవ్వవలసి ఉంటుంది. అందుకే బీరుపొట్టును మితంగా వాడినప్పుడే పశువుకు ప్రయోజనం ఉంటుంది. కాలేయం రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని విషపూరిత పదార్థాలను నిర్మూలిస్తుంది. కాబట్టి కాలేయం పనితీరు మెరుగుపరిచేందుకు పశువులలో లివర్ టానిక్ వినియోగం తప్పనిసరి. దూడ పుట్టిన 10 రోజులకే నట్టల నివారణ మందు వేయాలి. ఆ తర్వాత 6 నెలల వయసు వచ్చేంత వరకు ప్రతి నెలకు ఒకసారి వేయాలి. 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ చేయాల్సి ఉంటుంది. దూడలలో పైపర్జిన్ అనే నట్టల మందు బాగా పనిచేస్తుంది. ఇలా షెడ్యూల్ ప్రకారం నట్టల నివారణ చేయడం వల్ల దూడలు ఆరోగ్యంగా ఉండి త్వరగా ఎదుగుతాయి. ఇలాంటి మరిన్ని విలువైన సూచనల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి. ఎండాకాలంలో పాడి పశువులకు వచ్చే ముఖ్యమైన ఇబ్బంది ఈగలు పశువులను వేధించడం. ఈగలు వాలి పశువులను కుట్టడం వల్ల రోగాలతో పాటు పశువులు కూడా అసహనానికి లోనై మేత తక్కువగా తీసుకుంటాయి. పాల దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది. దీనికి పరిష్కారం తక్కువ ఖర్చుతో సహజంగా దొరికే వేప నూనె వాడుకోవడం. వేప నూనె పశువుల ఒంటిపై స్ప్రే చేయొచ్చు లేదా నేరుగా కూడా రాయవచ్చు. రాసి అలా వదిలేస్తే సరిపోతుంది, కడగాల్సిన అవసరం కూడా లేదు.
వేప నూనె సహజ గుణం వల్ల ఈగల సమస్య తగ్గడమే కాకుండా పశువుకు ఏమైనా చర్మ సమస్యలు ఉంటే కూడా తగ్గుతాయి. ఈ వేసవి కాలంలో పశువులు బయటకు మేతకు వెళ్ళినప్పుడు వడదెబ్బకు గురై మరణిస్తున్నాయి. చాలా చోట్ల నీటి కోసం వెళ్లి బావుల్లో పడి గాని, విద్యుత్ ఘాతకంతో గాని, యాక్సిడెంట్లు అయి గాని చనిపోతున్నాయి. కావున పాడి రైతులందరూ పశువులను ఉదయం లేదా సాయంత్రం దగ్గరుండి మేపుకోవడం మంచిది. లేదంటే ఇంటి దగ్గర ఉంచి దానా గడ్డి మేపుకోవాలి. ఈ విషయాన్ని మీ దగ్గరలోని పశు పోషకులకు తెలియజేసి ఈ వేసవి నుండి పశువులను సంరక్షించవలసిందిగా కోరుచున్నాను.